ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను. ఎగ్స్ నేను ఒక 8 తీసుకొని బాయిల్ చేసుకొని ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట. పైన క్రిస్పీ లేయర్ ఫామ్ అయ్యేలాగా. అలాగే రఫ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాస్, ఒక 2 ఆనియన్స్ రఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం గరం మసాలా, జీరా పౌడరు, ఎగ్ మసాలా, కసూరి మెథి, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, జీడిపప్పు. ఇప్పుడు ఒక జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే ఉల్లిపాయలు అండ్ జీడిపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పెట్టి కడాయి పెట్టేసేసి 2½ స్పూన్ ఆల్రెడీ ఆయిల్ వేసేసుకుని దాంట్లో ఉప్పు కారం వేసేసుకొని ఎగ్స్ ఎంచి పెట్టుకున్నాను. అదే ఆయిల్లోనే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయ, కాజు పేస్ట్ వేసేసుకోవాలి. కాజు టమాటా ప్యూరీ, అదే ఉల్లిపాయ టమాటా కాజు పేస్ట్ వేసుకున్నాం కదా, అది కొంచెం ఒక 5 minutes కుక్ అవ్వాలన్నమాట. ఎందుకంటే అన్నీ పచ్చి వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. పసుపు, 1 స్పూన్ కారం వేసాను. మీకు రుచికి సరిపడా సాల్ట్, కలర్ కోసం కొంచెం 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అనమాట. అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే గరం మసాలా, ఎగ్ మసాలా, జీలకర్ర పొడి అండ్ కసూరి మేతి కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ మైని అంతా వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒక్కసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసేసుకుందాము. ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒక 10 minutes కుక్ చేసుకుంటే ఎగ్ టమాటా కర్రీ రెడీ అన్నమాట. ఫైనల్గా కొత్తిమీర అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. కుక్ అయిపోయింది కర్రీ. స్టవ్ ఆపేస్తున్నా. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న ఈ కర్రీ బగారా రైస్, జీరా రైస్, వైట్ రైస్, చపాతీ, పరోటాకి, జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to Teja Creations.